నమస్తే, నేను మీ సతీష్. మేము అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలన్నీ తొలగించి ఏపీకి పార్సల్ చేస్తాం అంటూ కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అసలు ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక యుద్ధ వాతావరణం లాగా లేదా ఉద్రిక్తతలకు దారితీసే విధంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గత కొద్ది రోజులుగా చూస్తే ఏదో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన గొడవలు వచ్చేలాగానో లేదంటే ఏదో యుద్ధ వాతావరణం నెలకొన్నట్లుగా ఇప్పుడు ఆంధ్ర పాలకులు ఇక్కడ రాజకీయాల్లో గంట తిప్పుతామంటే కుదరదు, మీరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలోనే రాజకీయం చేసుకోవాలి, ఇక్కడ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర నాయకుల తాలూకు విగ్రహాలన్నీ తొలగిస్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి ఏజెంట్లా మారి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి రేపు మేము వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని కూడా తొలగిస్తాం, అసలు ఆంధ్ర నాయకులకి ఇక్కడ తెలంగాణలో ఏంటి పెత్తనం అంటూ చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇప్పుడు ఈ మాటలన్నీ వింటున్నప్పుడు జనం నవ్వుకుంటారండి. ఎందుకంటే ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే రాజకీయంగా సంకనాయకపోయిన తర్వాత, భవిష్యత్ ఆగమ్య గోచరంగా ఉన్నప్పుడు, పొలిటికల్ ఎరీనాలో స్పేస్ లేనప్పుడు ఇలాగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ స్పేస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు అలా మాట్లాడే వాళ్ళకి సోషల్ మీడియాలోనూ లేకపోతే కొంతమంది మద్దతుగా కామెంట్లు పెడతారు. అలాగని చెప్పేసి అందరం మద్దతు ఉంటుందని కాదు. ఈ స్మెల్ మాకెందుకని ముక్కు మూసుకుని దూరంగా ఉంటారు చాలామంది. అసలు తెలంగాణ ఆంధ్ర మధ్య వైరుధ్యము విభేదం ఎప్పుడూ లేదండి. ప్రజల మధ్య ఎప్పుడూ లేదు, ఈవెన్ నాయకుల మధ్య కూడా లేదు. కేవలం కొంతమంది కూడా కాదు, వెరీ ఫ్యూ. ఈవిడ కొత్త భిక్షగతిగా తయారైంది. ఆవిడ కొత్తగా పార్టీ పెట్టుకుంది. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మా సొంత వాళ్ళే అంటుంది. మళ్ళీ మా పక్క నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా అంటే నీకు ఓట్లు కావాలన్నమాట. ఇక్కడ మాటకు మాట అంటారేమో. వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడతారు. విగ్రహాలన్నీ తరిమేస్తాం, లేకపోతే మూటకట్టు పంపించండి, ఎవడొద్దన్నాడు, మీకు అధికారం వస్తాయి కదా అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఎవరన్నా దాని గురించి స్పందించాల్సిన వాళ్ళు ఏమనుకుంటారేమో, అది జరిగినప్పుడు చూద్దాం అనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఊరికాళ్ళు అరుచుకుంటారులే మనకి ఎందుకు అన్నట్టుగా బోళ్ళంత మంది అరుచుకుంటారు. ఆవిడకి అంత వాల్యూ ఉండదండి అలాంటి మాటలు మాట్లాడుతూ. ఇప్పుడు ఆవిడ రాజకీయ పార్టీ పెట్టుకుంది, అధికారం కోసం ట్రై చేస్తానంటుంది. అది సాధ్యం కాదు. ఆ నాన్నగారికి 20 ఏళ్ళు పట్టింది. ఏదైనా ఉద్యమం ఉండబట్టి, కాంగ్రెస్ సహకరించబట్టి, ఒక జాతీయ పార్టీ వీళ్ళకి పూర్తిగా సహకరించబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి. వాళ్ళు సహకరించినప్పుడు ఏం సాగదండి అలాగా. అంటే ఇప్పుడు ఆంధ్రోళ్ళకి ఇక్కడ ఏం పని అంటారు? నాకు ఎప్పుడూ అర్థం కాని విషయం ఏంటంటే, సహజంగానే ప్రాంతీయ అభిమానం ఉంటుంది, ఎవరికి వాళ్ళకు ఉంటుంది. మనం దాన్ని ఎవడో అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. మా మీద మీ పెత్తనం ఏంటి అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఇది మన దేశం కదా, ఇది ఎక్కడో ఇంకో దేశంలో ఏం కాదు కదా వాళ్ళు. ఇప్పుడు అలాగనుకున్నా కానీ ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, అందులో ప్రధానమైన నాయకులు ఆ పార్టీ ముఖ్యులు అందరూ కూడా నార్త్ ఇండియన్ వాళ్ళు. వాళ్ళది రుచా చపాతీ బ్యాచ్ అంటే ఇష్టమా మీకు? ఇక్కడే తెలుగుదేశం పార్టీ విషయం, మిగతా పార్టీ పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అసలు ఆంధ్ర పార్టీ కాదు, తెలంగాణ పార్టీ. అది ఇక్కడే పుట్టింది, ఇక్కడే మొదలైంది పార్టీ. దాన్ని పట్టుకుని ఆంధ్ర పార్టీ, ఆంధ్ర వాళ్ళని ఎన్టీ రామారావు గారిని, నిజంగా అదే దౌర్భాగ్యం అండి. బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో తెలుగువాడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళతో ఎలా వచ్చిందంటే, ఈ మధ్యకాలం చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు ఓర్వలేని మెదళ్ళు ఉంటాయి కొన్ని, అట్లా అన్నిటికి చిల్లులు పడిపోయినాయి. ఆ రకమైన విద్వేషం నరనరాన్న జీర్ణించిపోయి ఉంది. కానీ ఇప్పుడు జన్జీ పిల్లలు లేదు. అది అసలు ప్రపంచమే అరచేతులకు వచ్చిన తర్వాత ఇంకా మీ ఊరు మా ఊరే లేదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, మళ్ళీ ఇందులో ఆదిలాబాద్ వాళ్ళ పరిస్థితి ఏంటి, నిజామాబాద్ వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు అదే మొదలెడతారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మొదలెడతారు. కానీ అలాగా తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు అయిపోయింది కదా. అసలు ఒక్క ఇన్సిడెంట్లు ఉన్నాయా మనకే తెలంగాణకి ఆంధ్రకనే? వీళ్ళు అధికారంలో లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి, అధికారం కావాలనుకున్నప్పుడు గుర్తుకొస్తాయి. మిగతా అప్పుడంతా నాక్కుంటారు ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి మోజు వాళ్ళ బాబుకి వాళ్ళందరికీ. లేకపోతే మొన్న పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కూడా మాట్లాడుతాం, పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ పెట్టుకుంటానండి,
ఏం పెట్టుకోవా అనాలి. ఏమవుద్ది? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చేస్తున్నాడు అక్కడికి, యాడ్లు ఇచ్చేసి కూడా తెలుగు పేపర్స్లోనే. ఇప్పుడు ఢిల్లీలో పెట్టాడు పార్టీ, పంజాబ్కి, రాజస్థాన్కి, గుజరాత్కి, పశ్చిమ బెంగాల్ వరకు కూడా వెళ్ళాడు అతను. ఎవరు వద్దంటారు? నీకైనా ప్రజలు ఆదరిస్తే ఎవడన్నా ఎక్కడన్నా ఇండియాలో ఎవడన్నా ఏదైనా చేసుకోవచ్చు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టానికి, రాజ్యాంగానికి లోబడి. ఎన్నట్లు కూడా యాక్చువల్గా ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. ఆవిడ రాజకీయ పార్టీ నాయకురాలుగా ఉంది, ఆవిడ ఏమైనా కార్యకర్త కాదు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఏం కాదు. రాజకీయ పార్టీకి ఆవిడే ఫౌండర్ కదా, టీఆర్ఎస్ అని పెట్టుకున్న పేరు. ఆవిడే ఫౌండర్గా ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఇలాంటి మాట, ఒక్క మాట చంద్రబాబు నోట్లో, ఆయన నోట్లో వచ్చింది ఎప్పుడన్నా? కారణం ఏంటి? ఇద్దరు కావాలనుకుంటారు వాళ్ళు. మీరు ఈయన కూడా వద్దనుకుంటున్నారు. మీరు తెలంగాణలో కూడా అందరూ లైక్ చేయరండి, 90% లైక్ చేయరు ఇలాంటి మాటలు. ఎవడ బతకాలు బతకలేమంటారు బాబు. మనం ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు, లా అండ్ ఆర్డర్, ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే పని పూర్తిగా చేయకుండా ఒక 50% పూర్తి చేస్తే చాలరా బాబు అనుకుంటారు. ఓ రకంగా అవినీతిని కూడా పట్టించుకుంటూ మానేశారు ఈ మధ్య. అందులోని ఈవిడ అసలు మాట్లాడకూడదు. లెక్కర్ స్కామ్ విషయంలో అది మొత్తాన్ని కేసు కొట్టేసారు, తర్వాత మళ్ళీ దాన్ని తిరగతోడుతున్నారు, ఎన్నో అవుతున్నాయి. జైల్లోకి అయితే వెళ్ళి వచ్చింది కదా ఆవిడ. అందులో పట్టించుకోలేదనే కదా వాళ్ళందరూ మీద కోపడి మనందరం సానుభూతి వ్యక్తం చేసాం, ఒక తప్పు అలా తీసుకెళ్ళకూడదని. లోపల ఇంత విషయం పెట్టుకుని ఉంటే రేపు పొద్దున్న ఆవిడకి ఏ రకంగా రాణిస్తుంది రాజకీయాల్లో? ఇప్పుడు ఇంత టైట్ ఫైట్ మధ్య ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి తెలంగాణ తెచ్చిన వ్యక్తే పార్టీ అధికారం కోల్పోయింది. కామారెడ్డి గారు ఓడిపోయాడు, ఆయన ఓడిపోకూడదు కదా మరి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆల్రెడీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇద్దరు కలిసి ఓడిపోయారు కదా. కాబట్టి రాజకీయాల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఉన్నంత వరకు హుందాయిన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. భావోద్వేగాలు రెచ్చగొట్టి భావోద్వేగాల నడుమ రాజకీయం నడుపుదాం అనుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కలిగేది ఇది వరకు గతంలో. ఇప్పుడు అది కూడా కలగదు. ఎందుకంటే ఆ ట్విస్టులు, ఆ ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ జనం చూసేసారు, కొత్త అలవాటైపోయింది. రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొద్ది ఎవరు చేశారో అలాగే డ్యామేజ్ అవుద్ది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఎవ్వడో మాట్లాడలేదు వ్యతిరేకంగా. ఎందుకంటే మామూలుగానే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడలేదు వాడు, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడలేదు అవడం. ఈళ్ళలో ఉన్నట్టే ఇందులో కూడా ఒకళ్ళు ఇద్దరు మాట్లాడేవారు, అంతవరకే, మాటల వరకే, చర్చ వరకే. విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాత్రం చాలా అరుదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు, నేనైతే తెలుగువాడిగా చూస్తున్నాను ఆయన్ని, మీరు ఆంధ్రావాడిగా చూస్తున్నారు. మీ నాన్నగారు ఆంధ్రావాడి పార్టీలో మంత్రిగా కూడా చేశాడు, డిప్యూటీ స్పీకర్ చేశాడు. ఇంక మీకు మాట్లాడతానికి అర్హత లేదండి. ఏమీ లేకుండా కొత్తగా ఎవరన్నా వచ్చి మాట్లాడితే మాట్లాడచ్చు. ఇదే నోటి నుంచి అనేక సార్లు ఆ పార్టీని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబు గారిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి, కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా. ఈ తాత్కాలికంగా ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్ని చేద్దాం అనుకుంటే ఇప్పుడున్న జనరేషన్కి అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ఎంతసేపు ఆంధ్ర మీద, కులాల మీద, లేకపోతే మనుషుల మీద, పార్టీల మీద ఏడ్చిపోయి చాలా అంతరించిపోయారు. మెల్లమెల్లగా వయసు అయిపోద్ది, పోతూ ఉంటారు కదా. కాలం ఆగదు కదండి ఎవరి కోసం. ఒక 20 ఏళ్ల క్రితం ఉండి మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ మనుషులు అడ్రస్ లేరు. కాబట్టి ఆవిడ జరిగిన ఈ 20-25 ఏళ్లలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత అన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటే మంచిది. రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఆవిడ జనాలు మంచి చేసుకుంటే మంచిది. ఎవరన్నా పాజిటివ్ రాజకీయాలు చేయడానికి అలవాటు పడాలి, నెగిటివ్ రాజకీయాలు చేద్దాం అనుకుంటారు. నెగిటివ్ రాజకీయాలు చేయటం వల్ల ఏమవుద్దంటే భవిష్యత్తులో కూడా దెబ్బతగులుతుంది, ప్రస్తుతానికి దెబ్బతగులుతుంది. ఆవిడ ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా తెలంగాణ సెంటిమెంట్ని రాజేస్తే తప్ప వాళ్ళ కుటుంబానికి బతుకులేదండి. ఎవరు బతకాలు బతికేస్తుంటే వాళ్ళకి వాల్యూ ఉండదు. నిజంగానే అది వాళ్ళ క్రైసిస్, అది వాళ్ళకి ఇబ్బందికరం. అది ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఉండి ప్రజలు కలిసిమెలిసి హాయిగా ఎవడ బతుకాడు బతుకుతున్నారు అనుకుంటే వాళ్ళు కుదరదు.
వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి అధికారం రాదు. వైరుధ్యం, విభేదం, నిత్యం ఘర్షణ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం పని జరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటో మీరు అన్వేషించాలి. దీనికి ఇది ఎవరో దీన్ని ఇలా మార్చేశారు అని కాదు, ప్రజలే కదా అధికారం ఇచ్చారు ఎవరికి ఇచ్చినా. ప్రజల్లోంచి లేనప్పుడు మీరు ఎంత ప్రొవోక్ చేసినా పని జరగదు. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్ష, ప్రజలందరూ కోరుకున్నారు తెలంగాణ వస్తే బాగుండాలి. కాబట్టి నీ ఉద్యమానికి ఊతం లభించింది. ఇప్పుడు ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఊతం లభించదు. అది గమనించుకోవాలి. రాజకీయ నాయకులు అదే తెలుసుకోవాలి. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఆ స్వరూప స్వభావము, రంగు, రుచి, వాసన అంటారు కదా, అలాగే తెలుసుకోకుండా మీరు ఎంతసేపు విగ్రహాలు ప్యాక్ చేసి ఇస్తామంటే ఇచ్చేయండి, ఎవడొద్దన్నాడు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చేయండి, మిమ్మల్ని 40 గుంటలు చూసుకుంటారు అధికారంలోకి, అంతే సింపుల్. థ్యాంక్ యూ.